హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కోడలు ముచ్చట ఏంటంటే, మా మమ్మీ దగ్గరికైతే వచ్చానండి. సింగిల్గా వచ్చాను. మా మమ్మీ నా కోసం చిక్కుడుగాయ, ఎండుమిర్చి కారం, అలాగే కొబ్బరి పచ్చడి అయితే చేశారు. ఇవన్నీ కూడా ఫస్ట్ నన్ను మెనూ అయితే అడిగారు, ఏం చేయనమ్మా అని చెప్పేసి. నేనైతే ఈ ఐటమ్స్ చెప్పాను. ఎందుకంటే కార్తీక మాసం కదా, ఆదివారం కదా, అందరూ నాన్ వెజ్ తింటారు. అందుకని చెప్పేసి నేను మాత్రం ఈ ఐటమ్స్ అయితే చెప్పానండి. ఇంకా నా గురించి వాళ్ళు కూడా ఇవే తిన్నారు. ఇంకా అవి తొందరగా నేను ఫుడ్ అయితే తినేసేసి నేను మా అమ్ములమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అమ్ములమ్మ అంటే ఎవరో కాదండి, మా మమ్మీ వాళ్ళ చెల్లిమాట. ఇక్కడ సీరియస్ డిస్కషన్ ఏంటనుకుంటున్నారు? చిన్ని సీరియల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా అక్కడ కొంచెం బోండా అవన్నీ తినేసేసి మా అమ్ములమ్మ దగ్గర నేను ఇంకా బయటకైతే వచ్చేసామండి. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కోవడానికి. ఫాతిమా ఫ్యాన్సీకి అయితే వచ్చాము. ఏ ఊరు అనుకుంటున్నారు? తాడేపల్లిగూడెం మాట. తాడేపల్లిగూడెంలో ఫాతిమా ఫ్యాన్సీకి అయితే వెళ్ళాము. వెళ్తే ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే బాగా ఉన్నాయండి. రీజనబుల్ ప్రైజెస్లోనే వేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసేసి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అంటే నైట్ డ్యూటీస్ కదా, ఇంకా స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి మా మమ్మీ నాకు కొన్ని ఐటమ్స్ అయితే కొనిచ్చారు. అయినా మమ్మీ దగ్గరికి వస్తే మమ్మీ డబ్బులే ఖర్చు పెట్టాలి కదా, మన డబ్బులు అయితే అసలు తీయం అది మాట. అందుకనే మమ్మీయే మొత్తం అయితే తీసుకున్నారు. ఇంక ఇక్కడి నుంచి కూడా నేను హాట్ చిప్స్ అని, సాయిరామ్ హాట్ చిప్స్ అని ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళాను. అక్కడ వచ్చేసేసి పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాను, ఆనియన్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నేను సాయంత్రానికి క్యారేజ్ అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ చపాతీ అయితే కలిపేసుకుంటున్నాను. అండ్ మా మమ్మీ అయితే రేగ్గాయలు అయితే కొన్నారు, చాలా టేస్టీగా అనిపించాయి. ఇంకా క్యారేజ్ అవన్నీ పెట్టేసుకొని బయలుదేరిపోతున్నానండి డ్యూటీకి. మా మమ్మీని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా అనిపించింది. చూసారా, మా మమ్మీ డల్గా పెట్టేసింది ఫేస్ వచ్చేసేసి. ఇంకా మొత్తానికి కూడా సింగిల్గా వచ్చాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఎక్కువసేపు స్పెండ్ అయితే చేయలేదు, ఒక 5 అవర్స్ మాత్రమే స్పెండ్ చేసాను. ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను, ఒక బస్సు కూడా లేదు. ఇంకా బస్సు గురించి వెయిటింగ్ చేస్తున్నానండి. కానీ పిల్లలతో వచ్చినట్టయితే మా మమ్మీ పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేసేది, నాతో స్పెండ్ చేసేది కాదు. అందుకని పిల్లలు లేకుండా రావడం వల్ల మా మమ్మీ నాతో కొంచెం ఎక్కువ స్పెండ్ చేసినట్టుగా అనిపించింది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.